అయితే ఇప్పుడు మీరు మ్యూజిక్ అనేది నేర్చుకోలేదన్నారు. మరి యాక్టింగ్ విషయం పరిస్థితి ఏంటి? అది కూడా ఎక్కడ నేర్చుకోలేదా? నేర్చుకున్నారా? లేకపోతే యాక్చువల్లీ యాక్టింగ్ మాత్రం మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ అని ఫస్ట్ టైం ఇక్కడ దీక్షిత్ మాస్టర్ పెట్టారు. దేవదాస్ కనకాల గారు వీళ్ళంతా నేర్పించే ఒక 50 days వర్క్షాప్. అక్కడే సునీల్ నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. అంతకుముందు పరిచయం ఉన్న ఫస్ట్ ఫ్రెండ్స్ అయింది అక్కడే. వర్క్షాప్లో మేము ఇద్దరం సేమ్ బ్యాచ్మేట్స్. ఓకే. అలాగా ఆ తర్వాత మేము రూమ్మేట్స్ అయ్యాము, అదంతా వేరే కదా. ఆ మీడియా వర్క్షాప్ ఆన్ యాక్టింగ్లో 50 daysలో కొంతవరకు యాక్టింగ్ అయితే డెఫినెట్గా నేర్పించారు. పోతే అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చెప్పింది, మీరేం చేయాలనేది మీకు తెలియాలి, మీరేం చేయకూడదని మేము చెప్తాం. ఎందుకంటే చాలామంది చేయకూడదు చేస్తారు. ఆ చేయకూడదు ఏంటి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఏం చేయాలనేది ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ బాడీ లాంగ్వేజ్, హిజ్ ఓన్ ఇది కదా, దాన్ని బట్టి వాళ్ళు చేయాలి అని. నేను మీడియా వర్క్షాప్ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ టైం టేబుల్ ఇచ్చారు. ఆ వర్క్షాప్ టైం టేబుల్ ఎలా ఉంటుంది అని. మార్నింగ్ 4 o'clock లేవాలి, 5 o'clockకి కరాటే ఉంటుంది, ఇలాంటివన్నీ చేస్తే ఇదేదో ఒక మనిషిని డిసిప్లిన్లోకి మారుస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ వర్క్షాప్ కన్నా ఎక్కువ ఒక డిసిప్లిన్ వస్తుంది ఇక్కడ చేస్తే అనే ఉద్దేశం నాకు అర్థమైంది. అండ్ నేను డిసిప్లిన్గా ఉండనని కాదు, బట్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది వస్తుంది ఇక్కడ చేరితే అని ఆ వర్క్షాప్లో చేరాను నేను. అప్పుడు చాలామందికి అడిగారు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని. అక్కడ వర్క్షాప్లో చేస్తున్నప్పుడు నేను హీరోని అవ్వాలనుకుంటున్నాను, నేను మంచి కమెడియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను మంచి యాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను, ఇలా ఒక్కొక్కటి చెప్తే నేను కేవలం ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకోవడానికి వచ్చానని చెప్పా. అయ్యో ఒక సీట్ వేస్ట్ అయిపోయింది కదా అన్నారు అప్పుడు కనకాల్ గారు. అయితే నేను యాక్టింగ్ అనేది నేను అసలు పర్సూ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అది అనుకోకుండా అయింది అంతే. ఆఫ్ కోర్స్ మీ యాక్టింగ్ అనేది స్కిల్ అనేది సినిమా చూసిన వాళ్ళకి ఎవరు కూడా వెల్ ట్రైన్డ్ యాక్టర్ జీవిస్తున్నారు అన్న ఫీల్ కలిగేలాగా చేశారు మీరు. ఎందుకంటే సీను వాతంత లక్ష్మిలో అలా పెట్టి చేయడం త్రూఅవుట్ సినిమా అనేది ఎవరి వల్ల కాదు. లేటెస్ట్గా విషయాలు కూడా వాడు వీడు చేసినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను అని చెప్పేసి మాట్లాడాడు. ఆ కళ్ళు అలా పెట్టేసి ఈవెన్ విక్రమ్ కూడా హీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఆయన ఫస్ట్ డే షూటింగ్ చేసిన తర్వాత అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది అని ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయి నేను కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చి చేస్తానని మళ్ళీ తర్వాత ఆయన చేయడం జరిగింది. విక్రమ్ దీని ఒరిజినల్ వర్షన్ మలయాళంలో కళాభవన్ మణి చేశారు, ఆ తర్వాత తమిళ్లో విక్రమ్ చేశారు. ఓకే. ఫ్రాంక్గా చెప్పాలంటే కళాభవన్ మణి చేసిన దాంట్లో ఒక 60% నేను చేయగలిగాను. ఆయన చాలా గొప్ప యాక్టర్. ఓకే. మీకు నాదే నచ్చిందంటే కళాభవన్ మణిది మీరు చూడాలి. అది ఎక్సలెంట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఆఫ్ కోర్స్ మీరు అప్పుడు ఏమన్నా ప్రాక్టీస్ చేశారా దానికోసం? ఏమన్నా ఇబ్బంది పడ్డారా? లేదు, కళ్ళ హెల్త్ విషయంలో కానీ ఏం లేదు కదా? లేదు. జనం అడిగి చెప్తుంటే ఓహో ఇది కష్టం అని నాకు తర్వాత అర్థమైంది. చేస్తున్నప్పుడు నాకు తెలియదు. అండ్ నేను చేయగలను నమ్మితే చేస్తాను ఏదైనా. నాకు నమ్మకం లేనిది నేను ఏమి పట్టుకోను. ఓకే, వెరీ గుడ్ అండి, మంచి సూపర్ అనమాట. అయితే మీకు ఇప్పుడు ఈ ట్రావెల్లో కొన్ని సినిమాలకి ఎంతో కొంత డబ్బు పెట్టారు కదా? లేదు, మీ స్వతహాగా మీ చేతి నుంచి రూపాయి పెట్టలేదు, డైరెక్షన్ అయినా యాక్టింగ్ అయినా? లేదు. అసలు నేను ఎందుకు పెట్టాలి? అదే నేను అనేది, ప్యాషన్ ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికినా కానీ ప్రొడ్యూసర్ పూర్తిగా నమ్మి పెట్టడం వేరు, మన్ని ఎంతో కొంత నువ్వు పెట్టు, ఇద్దరం కలిసి చేసుకుందాం. లేదు, ప్రొడ్యూసర్ పూర్తిగా పెడితేనే నేను చేస్తాను. నేను ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోరు. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ట్రావెల్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది మీకు స్వతహాగా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫాదర్ చూసుకున్నారు అంతే. ఇప్పుడు మీరు గెయిన్ చేసింది? నేనేం డబ్బులు ఏం కూడబెట్టుకోలేదు. అవునా? అయ్యో, సక్సెస్ విపరీతమైన బ్లాక్ బస్టర్లు చూసారు కదండి ఒక స్టేజ్లో. సినిమాలు వర్క్ చేయడమే తప్పితే ఎవరెంత పేమెంట్ ఇస్తున్నారు కూడా చూసేవాడిని కాదు నేను. అదేంటి ఎవరు చూసేవాళ్ళు? కనీసం ఇంట్లో వైఫ్ కనుక ఎవరికి తెలియదు, ఏం సంబంధం లేదు. ఎవరైనా తీస్తే అంత తీసుకోవడం అంతేగాని దాని మీద ఏమి ఎంతో కొంత కూడబెట్టుకుందాం, భూములు కొనుక్కుందాం, ఆస్తులు కొనుక్కుందాం, ఏం లేవు. కనీసం ఇంటి నుంచి క్వశ్చన్ రాలేదా మీకు? అప్పుడప్పుడు అంటారు, క్వశ్చన్ మార్క్ ఏంటి చూసుకోవాలి కదా ఫైనాన్స్ అంటారు, బట్ నాకు సంబంధం లేదు. ఉన్న ఒక లైఫ్ ఆ డబ్బులు ఆ టెన్షన్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా బతుకుతాం అంతే. ఎవరికప్పుడు చెప్పారు ఈ గోల్ అంతా? అసలు ఇల్లు మెయింటెనెన్స్ వరకు నా వైఫ్ చూస్తుంది, కానీ ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా మేనేజర్లు కనుక అవి ఏమి లేవు. మేనేజర్లు పెట్టుకోవటాలు చూడటాలు చూసుకో అని చెప్పేసి. అందుకే చెప్తున్నా ఇంకా నా కెరీర్ బిగిన్ అవ్వలేదని. ఓ వెరీ గుడ్ అండి. ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి సినిమాలకి
పైప్ లైన్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఒక సినిమా ప్లానింగ్ ఉందా? ఆల్రెడీ ఒక సినిమా చేశాను మ్యూజిక్. ఓకే. అది ఇంకా రిలీజ్ చేయాలి. అంటే వాళ్ళు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసినప్పుడు దాని గురించి చెప్తాను డెఫినెట్గా. ఓకే. చాలా చిన్న సినిమా బట్ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ అది.